ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి. దుష్టుడు తన ఆలోచన చేత ఏ విధముగా మనుషులను దేవునికి దూరం చేస్తున్నాడో మరి ఈ పాఠాల ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి ఈ రోజున ఆదికాండం 3వ అధ్యాయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, మరి ఆదాము అవ్వలు ఏదెను వనములో దేవునితో ప్రతిరోజు కలిసి ఆనందిస్తున్నటువంటి వారిని మరి దుష్టుడు ఏ విధముగా వారితో మాట్లాడి వారి ఆలోచన మార్చి వారి జీవితాలలో దుఃఖము, కన్నీరు, వేదన, అలాగునే ఆ ఏదెను వనములో నుంచి బయటికి రావటానికి మరి ఆ సాతానుడు అనగా దుష్టుడు ఇచ్చిన ఆలోచనను బట్టి వారు ఆ రోజు ఆ యొక్క ఉన్నతమైనటువంటి మరి దేవునితో కలిసి జీవించే జీవితాన్ని మరి దూరం చేసినట్లుగా ఆ దుష్టుని ఆలోచన మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆదికాండం 3వ అధ్యాయంలో వారిని ఏ విధముగా సావనే సావరని వారితో మాట్లాడి దేవుడిచ్చినటువంటి ఆలోచనలతో వారు నడుస్తూ ఉండగా దుష్టుడు ప్రవేశించి వారి ఆలోచన మార్చి ఏ విధముగా వారి జీవితాన్ని శాపంగా మార్చాడో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున నీవు నేను మనందరము కూడా దేవుడిచ్చిన ఆలోచనలతో నడుస్తున్నామా, దుష్టుని ఆలోచనలతో నడుస్తున్నామని మరి ఈరోజు తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని ఆలోచన మన జీవితాలకు ఆశీర్వాదకరమని ప్రేమతో తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను తన ఆలోచనల చేత నడిపించునుగాక. ఆమేన్.